Hello everyone, welcome to the institutional data breakdown session for Monday, 15th September. So before we jump into data breakdown session, ఒకసారి క్విక్ గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ ఐ హోప్ లైవ్ లో మీకు మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానీ ఇండికేటర్ కానీ చాలా హెల్ప్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో ఆ లెవెల్స్కి అయితే 100% ప్రైస్ అయితే రెస్పెక్ట్ ఇస్తుంది. అండ్ మన ఎస్టర్డే యాజ్ పర్ ఆర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రైస్ ఈ రేంజ్ లోకి వచ్చి వెళ్తే మనం హై ప్రాబిలిటీ ట్రేడ్ అనుకున్నాం. ఈవెన్ దో సో గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయ్యి ఒక లెవెల్లో సపోర్ట్ తీసుకొని వెళ్తే మీడియం ప్రాబిలిటీలో కూడా 50 to 75% లాట్ సైజ్ అయితే డిప్లాయ్ చేయొచ్చు అనుకున్నాం క్వాంటిటీ. సో సేమ్ వేలో ప్రైస్ అయితే ఆ వేలోనే రెస్పెక్ట్ అయితే ఇచ్చింది. అండ్ ఒకసారి లాంగ్ సిగ్నల్ ఇచ్చాక ఎక్కడి వరకు సో రిస్క్ రివార్డ్ ఎలా ఉండే ఒకసారి చెక్ చేద్దాం. సో దిస్ వాజ్ ఆర్ లాంగ్ సిగ్నల్, ఇక్కడ స్టేబుల్ అయింది. అండ్ నెక్స్ట్ దాంట్లో మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే సిగ్నిఫికెంట్ లో పెట్టుకోవచ్చు, 1:2 కూడా ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్ స్టాప్ లాస్ తగ్గించుకోవాలనుకుంటే మాత్రం ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది సిగ్నిఫికెంట్ లో ఉంది, మీకు హైడ్ చేసి చూపిస్తాను. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ సో ఈ క్యాండిల్ లో పెట్టుకున్నాను. ఇన్ కేస్ వర్కింగ్ స్టాప్ లాస్ దీనిగా కూడా కన్సిడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మన సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది అండ్ మన రెసిస్టెన్స్ జోన్ అయితే ఏది ఉంది. అండ్ ఇన్ కేస్ మన 1:2 తర్వాత ప్రాఫిట్ అయితే ట్రైల్ అయితే చేయాలనేది మన కాన్సెప్ట్. సో ఒకసారి చూద్దాం క్విక్ గా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ 1:4 అయితే వచ్చింది. అండ్ మన రిస్క్ రివార్డ్ వచ్చేసి ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే మనకు క్యాప్చర్ చేసిన పాయింట్ నియర్లీ 70 పాయింట్స్ అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే ఇన్ ద మనీ కాల్స్ సెల్ చేసి ఆర్ ఇన్ ద మనీ ఆప్షన్స్ బై చేసి ఉంటారో వాళ్ళు 80% ఆఫ్ ద ప్రీమియం ని క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ ఎట్ ద మనీ చేసిన కొంచెం మోడరేట్ గా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి ఒక 1 or 2 స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళినా కూడా 50 to 60% ప్రీమియం అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇన్ కేస్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా ఇమాజిన్ 2 లాట్స్ తో ఎంత మనీ జనరేట్ అవుతుంది అనేది. సో దిస్ వాజ్ ఆర్ ప్రైస్ యాక్షన్, టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒక్కసారి మన టార్గెట్ అయితే రీచ్ అయినాక మీరు చూడొచ్చు కంప్లీట్ గా సైడ్ వేస్ మార్కెట్ అయితే ఉంది. అండ్ యా సో టెలిగ్రామ్ లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే టెలిగ్రామ్ లో ఉంటారో వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రోజు మీరు టెలిగ్రామ్ లో లేకుంటే కనుక జాయిన్ అయ్యి చూడండి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడైతే కాషియస్ సైన్స్ ఉన్నాయో చూడండి, ఎక్కడైతే ప్రాఫిట్స్ ని ట్రైల్ చేయమన్నానో మీకు అర్థమవుతా ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఈజీగా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ పర్సన్స్ ఆర్ అడ్వైజర్స్. కంప్లీట్ గా ఈ వీడియో అంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పసే. మీ వ్యూకి మీరు ఏదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటారో మీకు ఒక వ్యూ ఉంటుందో ఆ వ్యూకి వ్యూ మేము చెప్పే వ్యూ మ్యాచ్ అయితేనే మీరు ట్రేడ్స్ అయితే తీసుకోండి. అదర్వైజ్ మీకు ఎలా నచ్చితే అలా ట్రేడ్ అయితే చేయొచ్చు. ఎక్కడ కూడా ఫోర్స్ ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం రీటైలర్స్ అందరూ కూడా ఒక చోట ట్రాప్ అయితే ఉంటారు. అలా ట్రాప్ అవ్వకుండా ఉండడానికి పబ్లిక్ లో ఈ వీడియో అయితే పెడుతున్నాం. సో క్విక్ గా ఒకసారి మండే కోసం బిగ్ ప్లేస్ ఎలాంటి పొజిషన్స్ ని బిల్డ్ చేశారో చూద్దాం. అండ్ యా సో ఎస్టర్డే ఇక్కడ బుల్లిష్ డేటా ఉన్నా కూడా క్లయింట్స్ అయితే బేరిష్ ఉండే. అండ్ ప్రస్తుతానికైతే నేను వన్స్ అగైన్ ప్రస్తుతానికైతే నేను 3 days డేటాని కంపేర్ చేసుకుంటా ఉంటాను. అండ్ పొజిషన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా బిల్డ్ చేస్తున్నారో చూస్తూ ఉంటాను. బట్ ఇన్ కేస్ నాకు 3 days లో క్లారిటీ రాకపోతే ఐ గో టు 5 days యాజ్ వెల్, వీక్లీ డేటాని చూస్తాను. యా సో ఎవరైతే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి R&D అయితే స్టార్ట్ చేయండి. డైరెక్ట్ ఎవరైనా క్లాస్ విన్నా కూడా అర్థం కాదు. కొంత ఓన్ రీసెర్చ్ అయితే అవసరం అనమాట ఎక్కడైనా సరే. అండ్ యా సో పొజిషనల్ గా క్లయింట్స్ వచ్చి బుల్లిష్ ఉన్నారు. అండ్ FIS వచ్చేసి బేరిష్ ఉన్నారు. నాకు తెలిసి ఈ రోజు FISDS లో FIS సెల్లింగ్ అయితే ఆగింది అనుకుంటా. అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ లో కూడా ఫ్యూచర్స్ లో కూడా మనీ అయితే డిప్లాయ్ చేస్తున్నారు. లెట్స్ సి మండే రోజు ఏమవుతుంది అనేది. అండ్ ప్రోస్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు అనమాట బేసిక్ గా. అండ్ క్వాంటిటీ వైజ్ అందరివి ఇంక్రీజ్ అయితే అయినాయి. సో అండ్ జనరలీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్ అనమాట. బట్ స్టిల్ వీళ్ళు కూడా బుల్లిష్ అయితే ఉన్నారు మార్కెట్ లో. అండ్ వీళ్ళు ఆల్వేస్ బుల్లిష్ ఉంటారు, ఏదో కొన్ని పొజిషన్స్ హెడ్జింగ్ చేసేలా ఉంటాయి కాబట్టి. బట్ యా సో ఈ రోజు మనకి ఎస్టర్డే వీళ్ళు బేరిష్ ఉన్నారు, వీళ్ళు హెడ్జింగ్ చేస్తున్నారు, వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. ఈ రోజు కూడా మొరలెస్ సిమిలర్ లెవెల్ డేటా అయితే ఉందన్నమాట. సో నిజంగా వీళ్ళు
బుల్లిష్ ఉన్నారా అంటే కాదు. నిన్న ఈరోజు ట్రాప్ అయిపోయి వీళ్ళు స్టిల్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే ఉందో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎఫ్ఐఎస్కి మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా వీళ్ళైతే హెడ్జింగ్తో ఉన్నారు. అండ్ వీళ్ళు స్టిల్ మార్కెట్లో ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, స్టిల్ వెయిటింగ్ ఫర్ బిగ్ న్యూస్ ఆర్ సంథింగ్ అనమాట. అండ్ ప్రోస్కి వచ్చే వరకు వీళ్ళు స్టిల్ బుల్లిషే ఉన్నారు. ఇదైతే నమ్మొచ్చు ఈ డేటాని. సో యా, ఈ డేటాని అయితే నమ్మొచ్చు. అండ్ ఒకసారి మనం ప్రైస్ యాక్షన్తో ఆర్ ఐ మీన్ ఒకసారి చార్ట్ పైన ఇవి ఎలా వర్క్ అవుతాయి వీటిని ఇంకాపరేట్ చేసి అయితే చూద్దాం ఒకసారి. ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది ఏంటి అనేది. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. Somehow it's not working. I take just 10 seconds more. Yeah, let me go to trading view chart. సో యా, ఇది ఈ ఫ్రెష్ అన్నమాట. రేపటి కోసం నెక్స్ట్ సెషన్ కోసం డిజైన్ చేసుకున్న చార్ట్. సో బిగ్ ప్లేయర్స్ అయితే ఎవరైతే ప్రోస్ ఉన్నారో వాళ్ళైతే బుల్లిష్ ఉన్నారు, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళైతే బేరిష్ ఉన్నారు. బట్ స్టిల్ యాజ్ పర్ ద డేటా గ్యాప్ అప్ అవ్వాలి. అంటే నేను కొన్ని విషయాలు ఇక్కడ డైరెక్ట్ లైవ్లో చెప్పకూడదు కాబట్టి చాలా డేస్ నేను గ్యాప్ అప్ అని చెప్పాను. అండ్ మీకు సినారియోస్, హై ప్రాబిలిటీ సినారియోస్ అయితే చెప్తాను. యాజ్ పర్ ద డేటా ఫ్లాట్ ఓపెనింగ్ నుంచి ఫ్లాట్ ఓపెనింగ్ నుంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ అయితే ఇలా అయితే మూవ్ అవ్వాలి. సో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ప్రైస్ అయితే ఇలా అయితే మూవ్ అవ్వాలి. అండ్ ఎక్కడైతే ఇది హై ప్రాబిలిటీ సినారియోగా జనరల్గా డేటాని బట్టి మనం ట్రేడ్ చేస్తే మాత్రం ఇది ఒక హై ప్రాబిలిటీ సినారియోగా కన్సిడర్ చేస్తాం. అండ్ 1:2, 1:3 తర్వాత ప్రాఫిట్స్ని అయితే ట్రైల్ చేస్తాం అనమాట. సో ఇది మనం డేటా ప్రకారం అనుకున్నట్టు జరిగితే ఇది. అండ్ బేరిష్ వ్యూ కోసం డేటా ప్రకారం చూస్తే బేరిష్ వ్యూ కోసం అయితే లేదు. బట్ స్టిల్ సమ్హో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి డేటా కనిపించినప్పుడు ఇంతకు ముందు కూడా బ్లఫ్ అయితే జరుగుతుంది బేసిక్గా. సో అది ఎలా ఉంటుంది అంటే నేను ఒకసారి ఫిబొనాచి చేసి చూపిస్తాను మీకు. సో ఈ లెవెల్లో ప్రైస్ నాకు ఎందుకు అనిపిస్తుంది ప్రైస్ ఈ లెవెల్స్ని రీటెస్ట్ అయితే చేస్తుందేమో అని చెప్పి. సో స్టిల్ నన్ను నమ్మాల్సిన పని లేదు. లైవ్లో పొజిషన్స్ బట్టి నేను స్విచ్ అయిపోతాను. సో మీరు కూడా ఆ వేలోనే ఉండండి. అండ్ ఇండికేటర్ కూడా మనకి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో డేటా ప్రకారం కొన్నిసార్లు మనం మన వ్యూని కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. సో ఈ రేంజ్లో ఎందుకు ఈ ఏరియాలో ప్రైస్ వచ్చి రివర్స్ అవుతుంది అనిపిస్తుంది. లెట్స్ మండే రోజు చూద్దాం అది ఏంటి అనేది. అండ్ ఇన్ కేస్ బేరిష్ ట్రేడ్ చేయొచ్చా అంటే నేనైతే బేరిష్ ట్రేడ్ చేయను. బికాస్ ఇప్పుడు కూడా మెయిన్ ట్రెండ్కి అగేన్స్ట్గా మనం ట్రేడ్ అయితే చేయకూడదు. ఇన్ కేస్ చేసినా కూడా క్విక్గా చేసేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే చాలా షార్ప్గా అయితే ఉండాలి. మీరు కంప్లీట్గా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడైతే చూడండి. లెట్ మీ హైడ్ ఆల్ దీస్ డ్రాయింగ్స్. సో ఇప్పుడు డౌ థియరీ అయితే చూడండి హార్లీ టైం ఫ్రేమ్లో. సో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ అయితే చేస్తుంది. స్టిల్ మనం ఒక రెసిస్టెన్స్కి అయితే రీచ్ అయినాం. అండ్ ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మంచి గ్యాప్, మంచి మూమెంట్ని అయితే మంచి ఒక డిసైసివ్ మూవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికంటే ముందు వీళ్ళకి లిక్విడిటీ కావాలి బిగ్ ప్లేస్ పైకి వెళ్ళడానికి. సో ఆ లిక్విడిటీ కోసం నాకు ఇంటర్నల్ పొజిషన్స్ని సో కొంచెం ఇంతకుముందు చేసిన బ్యాక్ టెస్టింగ్ డేటా వాటన్నిటిని బట్టి ప్రైస్ అయితే కొంచెం స్లిప్పేజ్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఈ ఏరియాస్కి వచ్చి వెళ్తే మాత్రం నేను బుల్లిష్ ట్రేడ్ అయితే హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా కూడా కన్సిడర్ చేస్తాను. అండ్ యాజ్ పర్ ద డేటా చూసుకుంటే గ్యాప్ అప్ ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తే అది హై ప్రాబిలిటీ ట్రేడ్ యాజ్ పర్ ద డేటా. బట్ మండే ఎలా ఓపెన్ అవుతుంది అనే దానిపైన ఉంటుంది. స్టిల్ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటే డేటా ఒకటి చెప్తుంది, ఇంతకుముందు బ్యాక్ టెస్టింగ్ డేటా ఒకటి చెప్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ 15 to 13 minutes మనం పేషెన్సీతో అయితే వెయిట్ చేస్తే మనకి ట్రేడింగ్ అనేది చాలా సింపుల్ అవుతుంది. బికాజ్ ఎప్పుడు కూడా అన్సర్టినిటీతో ఫోమోతో అయితే ట్రేడ్ చేయకూడదు. సో అలా చేసినప్పుడు మనం మార్కెట్లో బిగ్ లాసెస్ని అయితే చూస్తాం అనమాట. సో యా, ఇది మండే కోసం అనాలిసిస్. అండ్ ఎవరైతే ఇండికేటర్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫస్ట్ ట్రయల్ వర్షన్లో ఉంది, ఫ్రీ ట్రయల్ ఎవరైనా వాడచ్చు. సో ఇన్ కేస్
మీరు ఈ ఇండికేటర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారా, వాడాలనుకుంటున్నారా అనుకుంటే సో ఒకసారి టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఆర్ యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ మీ ట్రేడింగ్ వ్యూ ఐడిని అయితే మెసేజ్ చేయండి. సో దట్ నేను యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీరు టెలిగ్రామ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వండి. సో దట్ మీరు దాన్ని ఈజీగా ప్లాట్ చేసుకోగలుగుతారు. అండ్ ఈజీగా ట్రేడ్ కూడా అంత పెద్ద కష్టమైన ఏం కాదు. సో ఎక్కడైతే సిగ్నిఫికెంట్ లో ఉంటుందో దాని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆ ప్రీవియస్ క్యాండిల్లో సిగ్నిఫికెంట్ లో మంచి వాల్యూమ్ తో ఉంటే ఆ లో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ డిఫైన్ అయినాకనే మనకు 1:2 ఆర్ 1:3 ఉంటేనే ట్రేడ్ అయితే చేయండి. యా. సో ఇది మండే కోసం అనాలిసిస్. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా ఆర్ నేనేమన్నా టాపిక్స్ని కవర్ చేయకున్నా ఈరోజు వీడియోలో ఒకసారి కమెంట్స్ అయితే చేయండి. సో దట్ అట్లీస్ట్ షార్ట్ వీడియో వీకెండ్ లోపు మీకు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ యా, చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.